'సరిపోదా శనివారం' అనే టైటిల్‌తో 'నాని, వివేకాత్రేయల' సినిమా ఈరోజు థియేటర్స్‌లోకొచ్చింది. అయితే ఈ సినిమా ఆడియన్స్‌ని గ్రిప్ చేసిందా లేదా అనేది చూద్దాం. యాంగర్ మేనేజ్‌మెంట్ అనేది ఈ సినిమాకి సెంట్రల్ ఐడియా. యాంగర్ మేనేజ్‌మెంట్ అంటే కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఎక్కడ ప్రదర్శించాలి? ప్రదర్శించాల్సిన చోట కోపాన్ని ప్రదర్శించకపోవడము తప్పే. ప్రదర్శించకూడని చోట కోపాన్ని ప్రదర్శించటము తప్పే. అలాగే కోపాన్ని ఏ మోతాదులో దాన్ని ప్రదర్శించాలి అనేది కూడా కీలకమే. ఇది యాంగర్ మేనేజ్మెంట్‌కి సంబంధించి చాలా క్లాసెస్ వింటాం మనం. ఏది ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంటు ఇలాంటి సబ్జెక్టులకు సంబంధించి జరిగేటువంటి క్లాసెస్‌లో ఇది చాలా మెయిన్ టాపిక్‌గా నడుస్తుంది. చాలామంది జీవితాలు యాంగర్ మేనేజ్మెంట్ తెలియక అందరితోనూ శత్రుత్వాలు పెట్టేసుకుని, గొడవలు పడిపోయి, ఘర్షణలు పడి జీవితాన్ని గందరగోళం చేసుకునే మనుషులు ఉంటారు. యాంగర్ మేనేజ్మెంట్ తెలిసి ఎక్కడ కోప్పడాలో, ఎక్కడ దాచుకోవాలో కోపాన్ని, ఎక్కడ వినయం ప్రదర్శించాలో ఇవన్నీ తెలిసి లౌక్యం అనొచ్చు ఒక రకంగా. తెలిసి జాగ్రత్తగా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ జీవితాన్ని ప్రాపర్‌గా నిర్వహించుకునేటువంటి వాళ్ళు మనకు తెలుసు. సో, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దీన్ని ఆయన సెంట్రల్ ఐడియాగా తీసుకున్నారు వివేకాత్రేయ. ఈ సెంట్రల్ ఐడియా చాలా బావుంది. నిజానికి ఆయన సినిమాలన్నిట్లోనూ ఆయన తీసుకునే సెంట్రల్ ఐడియా బావుంటుంది. కాకపోతే దాన్ని జనాలకి చేయటం కోసం ఆయన ఎంపిక చేసుకునేటువంటి మార్గాలు అంటే స్క్రీన్ ప్లే కథ రాసుకుంటాడాయన. స్క్రీన్ ప్లే అనేది ప్రధానం సినిమాకి. అంటే ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అనేది. అయితే ఈ 'సరిపోదా శనివారం' అనే దానికి సెంట్రల్ ఐడియా యాంగర్ మేనేజ్‌మెంట్ అయితే, దీనికి ఆయన రాసుకున్న కథ ఒక కుటుంబము, ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లలు, ఒక ఆడపిల్ల, మగపిల్లాడు. మగపిల్లవాడికి యాంగర్ మేనేజ్‌మెంట్ తెలీదు. అది ఎక్కడ ఎలా పడితే అలా ప్రదర్శించేస్తూ ఉంటాడు. దాని వలన చాలా సమస్యలు కొని ఉంటాడు. అతని జీవితం సంక్షుభితం అయిపోతుందేమో అని తల్లి భయపడి, ఈ తల్లి పాత్రలో అభిరామి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఆవిడ అపియరెన్స్ కూడా బావుంది తెర మీద. సో, ఆవిడ ఈ యాంగర్ మేనేజ్‌మెంటు, కొడుకుని ఎలా గైడ్ చేయాలి అనేది మొదలుపెట్టి, అతన్ని గైడ్ చేసినటువంటి విధానం ఇదంతా కూడా అలా మొదలవుతుంది సినిమా. మొదలైన తర్వాత ఆవిడ ఒక గైడెన్స్ ఇస్తుంది. అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'ఎస్.జె. సూర్య' గారు ఒక మాట చెప్పాడు. 'మాణిక్ భాష' అనేదే కాన్సెప్టు అని. అదే ఫార్ములాగా మార్చి చెప్పాడాయన. అంటే ఫస్ట్ హాఫ్ మాణిక్యం, సెకండ్ హాఫ్ భాష అనేది ఒక ఫార్ములా. అలా ఈ సినిమాలో 4 అంటే వారానికి 7 రోజులుంటే 6 రోజులు మాణిక్యం, ఒకరోజు భాష. ఇలా మారతాడు హీరో అని చెప్పాడాయన. అయితే ఇక్కడ మదర్ ఏం చెప్తుంది ఈ కొడుక్కి, అంటే యాంగర్ మేనేజ్‌మెంట్ తెలియని కొడుక్కి, వారం రోజులు అంటే శనివారం వరకు నీకు కోపం తెప్పించిన వాళ్ళ పేర్లన్నీ రాసుకో. శుక్రవారం నైట్ కూర్చొని రివ్యూ చేసుకో. అందులో కొంతమంది మీద కోపం పోవచ్చు మీకు. తాత్కాలికంగా కోపం వచ్చి తర్వాత పోన్లే అని సర్దుకుపోవచ్చు. లేదు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారో నీకు రీజన్ తెలియచ్చు. రీజన్ తెలిసిన తర్వాత రీజన్ తెలియనప్పుడు ఉండే కోపం తర్వాత ఉండకపోవచ్చు. కాబట్టి ఆ రోజు కూర్చొని ఒకసారి రివ్యూ చేసుకొని అప్పటికి నీకు ఎవరినైనా కొట్టాలనిపిస్తే శనివారం రోజు కొట్టు. శనివారం మాత్రమే దానికి కేటాయించు. మిగిలిన రోజులన్నీ జస్ట్ నీకు కోపం వచ్చినా అణుచుకుని రాసుకో. ఒక నోట్‌బుక్‌లో రాసుకో అని గైడ్ చేస్తుంది. ఇది టైటిల్. టైటిల్ జస్టిఫికేషన్‌కి ఆయన వాడిన ఇది లైన్. ఈ 'సరిపోదా శనివారం' అని. శనివారం అని సరిపోతుందా? లేదు దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆ తల్లి ఉండదు తర్వాత. ఇలా మొదలైనటువంటి సినిమాలో ఆయనకి తారసపడేటువంటి వ్యక్తులు, వాళ్ళతో ఆయన రిలేషను, అలాగే ఈయనకున్నటువంటి ఈ ప్రాబ్లమ్, ఈ యాంగర్ మేనేజ్‌మెంట్ అనే దానికి సంబంధించిన ప్రాబ్లమ్,
వాళ్ళతో సంబంధాల్లో తీసుకొచ్చేటువంటి మార్పులు, ఇబ్బందులు దీని మీద ప్రధానంగా కథ నడుస్తుంది. ఈ కథలో విలన్ క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశాడు. విలన్‌కి, అతని అన్నకి మధ్య రిలేషను. ఆ 2 క్యారెక్టర్‌లు ఒక క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ 'ఎస్‌జే సూర్య' చేస్తే, అన్న క్యారెక్టర్‌లో మురళీ శర్మ కనిపిస్తాడు. ఇద్దరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్‌లో ప్రియాంక చాలా బాగా యాక్ట్ చేసింది. కథతో రిలేట్ అయి ఉన్నటువంటి క్యారెక్టర్ అది. చాలా సినిమాల్లో హీరోయిన్ జస్ట్ పాటల కోసం అన్నట్టుగా ఉంటుంది గానీ, ఈ సినిమాలో కథతో కలిసిపోయినటువంటి హీరోయిన్ క్యారెక్టరే కానీ, పాటలు లేవు. అంటే కథతో కలిసిపోయిన హీరోయిన్‌కి పాటలెందుకు అనుకునుంటాడు డైరెక్టర్. కానీ పాటలు లేకపోవడం అనేది ఒక వెలితిగానే ఒక కమర్షియల్ సినిమాకి సాంగ్స్ లేకపోవడం అనేది ఒక వెలితిగానే కనిపిస్తుంది ఆడియన్స్‌కి. అది ఫీలయ్యారు. థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్ ఫీలయిన మాట వాస్తవం. అయితే టోటల్‌గా సినిమా ఈ జోనర్‌లో నడిచినటువంటి సినిమా 'నాని' చాలా అంటే మనసు పెట్టి చేసిన సినిమా ఇది. డెఫినెట్‌గా ఒక బెటర్ కంటెంట్ ఇవ్వాలి తన అభిమానులకి, ఆడియన్స్‌కి కూడా అని ఒక బలమైనటువంటి నమ్మకంతో చేశారు ఈ సినిమా ఆయన. అది ఆ మేరకు అప్రిషియేట్ చేయవచ్చు కానీ, సినిమా లెంగ్త్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఆ క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు డైరెక్టర్. అది కొంత టైం తినేసింది. లాగ్ అనిపించింది ఆడియన్స్‌కి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా లాగ్ అనిపించినాయి. ఇలా ట్రిమ్ చేసుకుంటూ గనక వెళ్ళి అంటే 2 గంటల 55 నిమిషాల సినిమా ఇది. అలా కాకుండా 2 గంటల 20 నిమిషాల్లో కంప్లీట్ చేసి ఒక అరగంట సినిమా తీసేసినా కనీసం డెఫినెట్‌గా ఇది ఇంకొంచెం గ్రిప్‌గా అనిపించేది సినిమా. అంటే తెలిసిన కథని టైటిల్ మార్చి తెలిసిన పద్ధతిలో చెప్పి రంజింపజేయటమే కమర్షియల్ ఫార్ములా మనకి. ఆ ఫార్ములా ప్రకారం చూస్తే ఇది ఫక్త్ 100% కమర్షియల్ సినిమా. అయితే 100% కమర్షియల్ సినిమా కాబట్టి బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టేస్తుందా అంటే చిన్న సందేహం. ఇది ఎలా హుక్ చేస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న ఇక్కడ. అందుకని ఇది అబోవ్ యావరేజ్‌గా మిగిలేటువంటి అవకాశమే ఉంది ఈ సినిమా. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ వెడుతుంది. అంతకు మించి హిట్టు దిశగా, శతదినోత్సవాలు జరుపుకునే దిశగా వెడుతుందా అనేది సందేహమే. అయితే ఈ సినిమాని ఇంకొంచెం ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసుండొచ్చు. అంటే స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చి ఇంకొంచెం బెటర్‌గా చేసుండొచ్చు కానీ, వాళ్ళు అనుకున్నది అనుకున్న పద్ధతిలో తీసేసారు అంతే. దాని మీద ఇక చర్చ అనవసరం. ఎందుకిలా తీశారు అనే ప్రశ్న ఉండదు. ఎలా తీశారు? బావుందా? బాలేదా? అంతవరకే మనం చెప్పగలం గానీ, ఎందుకిలా తీశారు అని క్వెషన్ చేసే రైట్ లేదు ఎవరికీ. అయితే వివేకాత్రేయ గారు మొదటి నుంచి చూస్తే ఆయనలో ఇది కనిపిస్తుంది. ఆయన గ్రాఫ్‌లో. ఆయన మొదట చేసినటువంటి 'మెంటల్ మదిలో' అనే సినిమాలో కూడా మంచి పాయింట్ ఉంటుంది. దాన్ని బానే డీల్ చేయగలిగాడాయన. కాకపోతే అంత ఆయన చేసిన కృషి ఆడియన్స్‌కి ప్రాపర్‌గా కనెక్ట్ కాలేదు ఆ రోజున. కాకపోవడానికి కూడా ఆయనే కారణం. ఆ తర్వాత చేసిన సినిమా 'బ్రోచేవారెవరు'గా బాగా ఎంటర్‌టైన్ చేసింది థియేటర్‌ని. అందుకని అది గుర్తుంటుంది. వివేకాత్రేయ అనగానే గుర్తొచ్చే సినిమా 'బ్రోచేవారెవరు'. ఆ తర్వాత నానితో చేసినటువంటి 'సుందరానికి' సినిమా. అది ప్రాపర్‌గా కనెక్ట్ రకరకాల కారణాల చేత. అలాంటి కథే ఇంకొకటి వచ్చుండటం కావచ్చు. ఇలా అనేక సమస్యలున్నాయి దానిలో. అది డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా దానికంటే కొంచెం బెటర్ పరిస్థితే తప్ప, పూర్తిగా కష్టాల నుంచి బయటపడినట్టుగా అనిపించలేదు. ఇది టోటల్‌గా ఈ సినిమా అంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఆహ్, ఇది 'నాని, వివేకాత్రేయల' సినిమా అని చెప్పాలి. ఇది సరిపోదా శనివారం? సరిపోయిందా లేదా శనివారం అంటే ఎక్కువైంది అనే చెప్పాల్సుంటుంది. అలాగే డైరెక్టర్ గారు విలన్ అన్నగారి పాత్రలు డిజైన్ చేయటము, వాళ్ళకి సంబంధించిన వాతావరణానికి డిజైన్ చేయటము, దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి హీరో క్యారెక్టర్‌ని వదిలేసాడా అనిపిస్తుంది ఒక దశలో. ఇది కొంచెం ఇబ్బందికరం. అందుకని ఈ సినిమా ఆడియన్స్‌ని పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయగలుగుతుంది అనేది కొంచెం డౌటు. ఏది ఏమైనా 'నాని' సినిమా కాబట్టి ఓసారి అలా థియేటర్‌కెళ్ళి పలకరించి రావచ్చు. తప్పేం లేదు. పెద్దగా ఇబ్బంది పెట్టడు. ఈ మధ్య వచ్చినటువంటి
మిస్టర్ బచ్చన్ అలాగే డబుల్ స్మార్ట్ల కంటే బెటర్ సినిమానే. కానీ ఆశించిన స్థాయి విజయం అయితే దక్కే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ సినిమాకి. ఇది టోటల్‌గా ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ 'నాని', 'వివేకాత్రేయల' 'సరిపోదా శనివారం' సినిమా మీద నా రివ్యూ. ఔట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.